ఆఫర్ లెటర్ వచ్చింది, ఫ్రెండ్స్ అందరికీ ట్రీట్ ఇచ్చేశారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పేశారు. ఫైనలీ ఫస్ట్ డే ఎంఎన్సీ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఫస్ట్ డే నుంచి వర్క్ స్టార్ట్ చేస్తారా, మేనేజర్స్ టాస్క్ ఇచ్చేస్తారా, లేదా ట్రైనింగ్ ఉంటుందా? ఇలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. చాలామంది ఫ్రెషర్స్ ఫస్ట్ డే గురించి టెన్షన్ పడుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఫస్ట్ డేలో మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి, జరిగేది ఇంకోటి. ఇప్పుడు ఎంఎన్సీలో ఫస్ట్ డే ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఈజ్, ఫస్ట్ డే లేట్గా వెళ్ళడం బిగ్గెస్ట్ మిస్టేక్. మినిమం 20 to 30 minutes ముందే ఆఫీస్కి రీచ్ అవ్వండి. రిసెప్షన్ దగ్గర సెక్యూరిటీ డీటెయిల్స్ వెరిఫై చేస్తారు. మీ ఆఫర్ లెటర్ లేదా జాయినింగ్ మెయిల్ అనేది చెక్ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. కొన్ని కంపెనీస్ టెంపరీగా మనకి విజిటర్ పాస్ ఇస్తాయి, అంటే లైక్ మీ మొబైల్కి ఓటీపీ రావడం అలా. ఆ మూమెంట్లో మీకు ఒక ఫీలింగ్ వస్తుంది, వావ్ ఫైనలీ నేను ఎంఎన్సీ ఎంప్లాయ్ అయ్యాను అని. అది చాలా స్పెషల్ ఫీలింగ్. సో నెక్స్ట్ అక్కడ ఓటీపీ అదంతా వెరిఫికేషన్ అయిపోయాక తర్వాత హెచ్ఆర్ టీమ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టార్ట్ చేస్తారు. అంటే లైక్ ఏం వెరిఫై చేస్తారు? మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇలాంటివి ఏదైనా, అంటే లైక్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఏదైనా సరే, అండ్ ప్రీవియస్ కంపెనీ డాక్యుమెంట్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ వెరిఫై చేస్తారు. ఫ్రెషర్స్కి ఇది సింపుల్ ప్రాసెసే, కానీ ఎక్స్పీరియన్స్ ఎంప్లాయీస్కి ప్రీవియస్ ఎంప్లాయ్మెంట్ ఆ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. అందుకే జాయినింగ్ ముందే మీరు డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ స్టేజ్ ఫ్రెషర్స్కి చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. ఐటీ టీమ్ మీకు కంపెనీ ల్యాప్టాప్ అలొకేట్ చేస్తుంది, ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ. అఫీషియల్ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేస్తారు. టీమ్స్, అవుట్లుక్, విపిఎన్ యాక్సెస్ ఇలాంటివన్నీ ఇస్తారు. తర్వాత మీకు ఎంప్లాయీ ఐడి క్రియేట్ చేస్తారు. తర్వాత ఎంప్లాయీ ఐడి కార్డ్ని ఇష్యూ చేస్తారు. ఆ ఐడి కార్డ్ మీ నెక్లో వేసుకున్న మూమెంట్లో చాలామంది ఫస్ట్ టైం కార్పొరేట్ ఎంప్లాయీ ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. నెక్స్ట్ తర్వాత హెచ్ఆర్ ఇండక్షన్ సెషన్ ఉంటుంది, ఇండక్షన్ ఉంటుంది. సో ఇండక్షన్ అంటే ఏం లేదు, కంపెనీ ఇంట్రొడక్షన్. అంటే కంపెనీ హిస్టరీ, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, అండ్ కంపెనీ వాల్యూస్, వర్క్ కల్చర్, లీవ్ పాలసీస్, అటెండెన్స్ పాలసీస్, కోడ్ ఆఫ్ కండక్ట్, డేటా సెక్యూరిటీ రూల్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలామంది ఫ్రెషర్స్ ఈ సెషన్ బోరింగ్గా అనిపిస్తూ ఉంటుంది అని అనుకుంటారు. కానీ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయాలి అంటే ఇండక్షన్ సెషన్ కేర్ఫుల్గా వినడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. మీ మేనేజర్ లేదా మీ టీఎల్ అంటే టీమ్ లీడ్ మిమ్మల్ని టీమ్కి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎవ్రీవన్ ప్లీజ్ వెల్కమ్ అవర్ న్యూ టీమ్ మెంబర్ అని టీమ్కి ఇంట్రడ్యూస్ చేస్తారు. అప్పుడు అందరికీ మీరు ఒక స్మాల్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి. మీ పేరు, మీ ఎడ్యుకేషన్, మీ బ్యాక్గ్రౌండ్, మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఒకవేళ ఉంటే అది చెప్పండి. సింపుల్గా, కాన్ఫిడెంట్గా చెప్పండి. ఫియర్ అవసరం లేదు, భయపడకండి. అందరూ కూడా ఒకప్పుడు ఫ్రెషర్సే. సో నెక్స్ట్ వచ్చేసి తర్వాత మేనేజర్తో 1-on-1 మీటింగ్ అనేది ఉంటుంది. ఈ మీటింగ్లో మేనేజర్ మీ రోల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీ రెస్పాన్సిబిలిటీస్ అనేవి చెప్తారు. సో ట్రైనింగ్ ప్రాసెస్ గురించి కూడా చెప్తారు. ఎక్స్పెక్టెడ్ లెర్నింగ్ టైం లైన్ అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలామంది ఫస్ట్ డే నుంచే వర్క్ అసైన్ చేస్తారని అనుకుంటారు, కానీ మోస్ట్ కంపెనీస్లో ట్రైనింగ్ అండ్ కేటీ అంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఫేస్ అనేది ఉంటుంది. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రెషర్స్ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. కార్పొరేట్ వరల్డ్ కాలేజ్లా ఉండదు. మీ బిహేవియర్ని అబ్జర్వ్ చేస్తారు. ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేయాలి. ఆఫీస్ సిస్టమ్స్ పర్సనల్ వర్క్కి యూజ్ చేయకూడదు. ఎందుకంటే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ చేయకూడదు, అది కాంప్లైన్స్. మీటింగ్స్కి టైంకి జాయిన్ అవ్వాలి. మీకు మీటింగ్స్ కూడా ఉంటాయి. ఈమెయిల్స్ ప్రొఫెషనల్గా రాయాలి. ఇవి స్మాల్ థింగ్స్లా అనిపించినా కూడా కెరియర్ గ్రోత్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రెషర్స్ చేసే కామన్ మిస్టేక్స్ చూద్దాం. లేట్గా ఆఫీస్కి రావడం, మొబైల్ ఎక్కువగా యూస్ చేయడం, క్వశ్చన్స్ అడగడానికి భయపడడం, ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించడం, డ్రెస్ కోడ్ని ఇగ్నోర్ చేయడం, ఆఫీస్ పాలిటిక్స్లో అర్లీగా ఇన్వాల్వ్ అవ్వటం. సో ఫస్ట్ డేలో ఇంప్రెస్ చేయాలి అంటే నాలెడ్జ్ చూపించడం కాదు, మీ ప్రొఫెషనలిజంని చూపించడం. ఓకే, ఎంఎన్సీలో ఫస్ట్ డే అనేది వర్క్ కన్నా కూడా మీ ప్రొఫెషనలిజం అనేది ఇంపార్టెంట్. కొత్త ఎన్విరాన్మెంట్, కొత్త పీపుల్, కొత్త ఆపర్చునిటీస్. సో కొంచెం నర్వస్ ఉంటుంది, అది నార్మలే. ప్రిపరేషన్ ఉంటే ఫస్ట్ డే స్మూత్గా కంప్లీట్ అవుతుంది. సో nobody expects you to know everything on day one, but everyone expects you to be professional, positive and willing to learn. మీ ఫస్ట్ డే ఎంఎన్సీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఎంఎన్సీ కెరియర్ టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.